ఎంఆర్ కేసులో అరెస్టు చేసిన సునీల్ రెడ్డి గురించి సిబిఐ కీలక సమాచారం సేకరించింది. విల్లాలు కొన్నవారి నుంచి నేరుగా సొమ్ములు వసూలు చేసి ఆన్లైన్లో ఇతర ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించింది. ఆ సొమ్ము చేతులు మారడంలోనూ కీలక పాత్ర పోషించినట్టు భావిస్తోంది. వైఎస్ జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డి కొందరు ఎంఆర్ విల్లాల కొనుగోలుదారుల నుంచి నేరుగా సొమ్ము వసూలు చేసేవాడట. ఆ మొత్తాలను వేర్వేరు ఖాతాల్లో జమ చేసి అనంతరం ఆన్లైన్ ద్వారా తరలించినట్లు సిబిఐ గుర్తించింది. విల్లాల విలువ దస్త్రాలో చదరపు గజానికి 5,000 చూపినా 25 నుంచి 50,000 వరకు వసూలు చేశారని అభియోగం. అలా వసూలు చేసిన అదనపు మొత్తం తరలిన గమ్యాన్ని కనుగొనడంపైనే సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఎంఆర్కు స్టైలిష్ హోమ్కు కుదిరిన ఒప్పందం ద్వారా రంగారావు, కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఈ విల్లాలకు మార్కెటింగ్ చేశారు. పత్రాలు చూపిన ధరకు అదనంగా చెల్లించాల్సిన సొమ్మును కొనుగోలుదారులు కోనేరు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి జమ చేస్తూ వచ్చారు. సుమారు $2.5 లక్షల కోనేరు కుమారుడికి దుబాయ్ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలో జమ చేసినట్టు వెల్లడించారు. ఆ వివరాల కోసం సిబిఐ పంపిన నోటీసులకు కోనేరు కుమారుడు స్పందించటమైనా లేదు. మిగతా సొమ్ము వివరాలపై దర్యాప్తు సంస్థ దృష్టి సారించినప్పుడే సునీల్ రెడ్డి వ్యవహారం బయటపడింది. కోనేరు సూచనల మేరకే తుమ్మల రంగారావు స్టైలిష్ హోమ్ అకౌంట్స్ మేనేజర్ ద్వారా వసూలు చేసినట్టు తేలింది. కోనేరు సూచించిన వ్యక్తుల నుంచి సునీల్ నేరుగా నగదు వసూలు చేసినట్టు తాజా సమాచారం. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక తన సలహాలతో ప్రభుత్వంలో కీలకంగా మారిన వ్యక్తి వియ్యంకుడు ఎంఆర్ ప్రాజెక్టుపై పెత్తనం చెలాయించారన్నది ఆరోపణ. సదరు వియ్యంకుడితో పాటు పలువురికి దుబాయ్లో బ్యాంకు ఖాతాలు ఉన్నాయట. ఎంఆర్ సొమ్ము దుబాయ్ చేరినట్లు ఇప్పటికే ఓ కొనుగోలుదారు వాంగ్మూలం ఇచ్చారు. దుబాయ్లోని మిగిలిన ఖాతాలపైన సిబిఐ దృష్టి సారించింది.